వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మాజీ మంత్రి అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరుస్తున్నారన్న సమాచారంతో వైసీపీ నేతలు భారీగా కోర్టుకు చేరుకున్నారు. నాయకులను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులు న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరిని లోనికి పంపలేమని పోలీసులు స్పష్టం చేశారు. అయితే మాజీ మంత్రి విడుదల రజని కోరటంతో పోలీసులు ఒకరిని లోపలికి అనుమతించారు. కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్ మీరు వంచనగా చేయకండి పోలీసు వాళ్ళు. సార్ మీరు వంచనగా చేయొద్దు, కరెక్ట్ కాదండి. మాజీ మంత్రి వర్యులు వచ్చారు, వ్యక్తిగత వచ్చినా కూడా మీరు సార్ మీకేమైనా ప్రాబ్లమ్స్ రండి మేడం, మీరు రండి. అలా కాదండి, మరి ఎవరు సార్ ఏం చేస్తారు వాళ్ళు అబ్జెక్షన్ చేసే వాళ్ళ? అదే ప్రతిసారి మా కోర్టులోకి రావటం మీరు అబ్జెక్షన్ చేయటం ఏంటి? ఇది పబ్లిక్ కోర్టు సార్, ఇది గవర్నమెంట్ కోర్టు కాదు, పబ్లిక్ కోర్టు. ప్రోగ్రెట్ చేసేది ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ప్రోగ్రెట్ చేసేది మా మేనేజర్ వచ్చారు, లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాం కాదండి. వాళ్ళందరూ మీరు అబ్జెక్షన్ చేయడం ఎందుకండి? సార్ మీకు పేపర్ ఉంటే మీరు ఇవ్వండి, రావుతుంది. అది కాదు సార్, మా కోర్టు అది కాదండి. అసలు మా కోర్టు మమ్మల్ని రాకుండా మమ్మల్ని అబ్జెక్షన్ చేయడం నాకు అర్థం కాదు. ఇది మల్టిపుల్ గ్రూప్స్ ఇక్కడ కోర్ట్ సరౌండింగ్స్ వచ్చినారంటే